25 భవిష్యత్తు ఇస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు గారితో పొత్తులోనే ఉంటాను, ఆ పొత్తు అనేది పూర్తిగా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి యువత జీవితాన్ని సినిమా డైలాగులు చెప్పి నాశనం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట అంతలా నొచ్చుకోవాల్సిన కర్మ అయితే లేదు. బికాజ్ ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి నేను సముద్రం తలదించదు, సముద్రం ఎత్తే చూపించిద్ది, అది ఇదని చెప్పి సినిమా డైలాగులు చెప్పి యువతని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూ రాజకీయ జీవితాన్ని అలాగే తీసుకెళ్లిపోతూ చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం చూపిస్తూ ఉన్నారు. భవిష్యత్ అంతా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మన భవిష్యత్తు అన్నట్టు చూపించారు. అదేంటి బియ్యం బస్తాల కోసం కాదు మనం రాజకీయం చేసేది, మనం 25 ఏళ్ళ భవిష్యత్తు 5 అన్నారు. ఇదే ఆ భవిష్యత్తు? అదే ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, మీ బడ్జెట్ లెక్కలేంటి, మీ ప్రభుత్వ పరిపాలనలో ఎంతమంది సంక్షేమం అందించారు, ఎంతమంది భవిష్యత్తు తీర్చిదిద్దారు. ఈ 9 నెలలు 10 నెలల కాలంపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఒక్కసారైనా ఆయన తీసిన సోర్సెస్తో కలిపి లెక్కలు తిప్పికొట్టే ప్రయత్నం ఎవరైనా చేశారా? ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దూషణలు దిగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పి టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు తప్పితే, ఆయన్ని విక్రించుకుంటూ మాట్లాడుతున్నారు తప్పితే, ఒక్కసారైనా కానీ ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వాస్తవాల్ని సోర్సెస్తో కలిపి చెప్పినటువంటి వాస్తవాల్ని మీరు తిప్పికొట్టే ప్రయత్నం ఒక్కసారి చేశారా? ఇంక్లూడింగ్ నిన్నటితోటి కూడా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తగలబెట్టే డైలాగ్ అన్నాడు, తగలబెట్టేశాడు. ఆ ఎక్స్ మొత్తం తగలబడిపోతా ఉంది. వామ్మో స్వయంగా మంత్రి లోకేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇందాక ఏబిఎన్లో చూసా, ఢిల్లీ నుంచి చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు దీని మీద కూడా మాట్లాడబోతున్నారు 5 అని చెప్పి. ఏది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఇది ఒక్కటే తగిలింది వాళ్ళకి, మిగిలిన ఏం తగల. ఆ ప్రెస్ మీట్లో చూపించిన లెక్కలు, ఆ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి వాస్తవాలు, ఆ ప్రెస్ మీట్లో ఉద్యోగ కల్పనలు, ఆ ప్రెస్ మీట్లో ఉద్యోగాల కల్పనతో పాటు ఉపాధి చూపించే విధానాలు, లేకపోతే సంక్షేమ పథకాలకు ఎంతంత డబ్బు కేటాయిస్తున్నారు, లేదు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పాల. బడ్జెట్లో చూపించిన అప్పులు, వీటి గురించి అన్నింటిలో మాట్లాడాడు. ఆ గంటన్నర ప్రెస్ మీట్లో వాళ్ళకి తగిలింది ఇది ఒక్కటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించారు. ఒక్కసారిగా అందరు షాక్ తిన్నారు. బికాజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు అది ఇదని లేపి 21 సీట్లు 5 అని చెప్పి టీవీల్లో సినిమాల్లో ఎక్కడ పట్టినా కూడా మేము హీరోలు బిహేవ్ చేసి మీ ఓటింగ్ శాతం ఎంత ఉందో మీకే తెలియక ఆగమాగమైతున్న మిమ్మల్ని, ఆకాశంలో విహరిస్తున్న మిమ్మల్ని నేల మీద దించాడు నిన్న ఒక్క డైలాగుతో. ఆ డైలాగ్ మీకు రుచించలేకపోయాలేక ఇంకొకసారిగా ప్రతి ఒక్కరూ రెచ్చిపోతా ఉన్నారు. చివరికి నిద్రలో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చేలా తయారైపోయాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక ఎవరో ఒక అతను నెల్లూరు జిల్లా చెందినటువంటి ఒకరు జనసేన నాయకుడు, స్థానిక నాయకుడైనా జిల్లా నాయకుడైనా, ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక ఇది ఆయన తిడుతూ ఒకసారి ఉండి ఒకటి అన్నాడు చూడండి, చివరిలో జై జగన్ అన్నాడు. అది నాకు అనిపించింది నిద్రలో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చేలా తయారైపోయాడు. స్వామి మీ స్థాయిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు బాబు ఇంకా అనిపిస్తుంది. అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లు, పనికి మాలినటువంటి ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు. విలేకరులకు కూడా చాలా సమయం ఉంటుంది, వాళ్ళ సమయం కూడా చాలా విలువైనది. వాళ్ళ విలువైన సమయాన్ని మాత్రం పాటు చేయొద్దని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ కానీ మరొకసారి కానీ ఇదే విధంగా జరిగితే నెల్లూరు రోడ్ల మీద బట్టలోటు తీసుకొడతామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్. అన్ని తిట్లు తిట్టి చివరిలో జై జగన్ అన్నాడంటే ఇంకేమనుకోవాలా? అన్ని మాటలు మాట్లాడి అంటే వీళ్ళకి మైండ్లో కూడా ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని జై అంటే జగన్ అనే అంత జనాల్లోకి వెళ్ళిపోయింది. జై అంటే జగన్ అంతే. నిజంగా ఎవరికై చూస్తే ఎలా అనిపించింది? అన్ని మాటలు మాట్లాడి చివరిలో జై జగన్ అని దయ్యేస్తాం. నిజంగా ఎక్స్లో ఏదైతే నిజంగా ఒక మాట వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు మాత్రం యువతను చెడగొడుతున్నాడు. సినిమా వేరు, రాజకీయాలు వేరు, సినిమా వేరు, నిజ జీవితం వేరు, సినిమా వేరు. రియాలిటీలో నైట్కి నైట్ అద్భుతాలనే పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చూపించగలుగుతాడు, కానీ రియాలిటీ జరగదు. బికాజ్ ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దయచేసి కళల్లో బతకొద్దు, రియాలిటీకి రండి.
మొన్న పవన్ కళ్యాణ్ గారు చూపించిన కళలు ప్రతి ఒక్కరికి నచ్చినాయి. కానీ అది తొందరలోనే ఆ నీళ్ళు మబ్బులు అవన్నీ మన కమ్ముకున్న కారు మబ్బులు అవన్నీ కరిగిపోతాయి. అదేం పెద్ద సమస్య కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏం పెద్ద రాజకీయంగా కాదు. ఈ 5 ఏళ్ళ భవిష్యత్తు అనేది పోగొట్టినట్టే. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి మళ్ళీ నిర్మించుకుంటూ ఆయన ఒకటే చెప్పేవాడు, ఉద్యోగ కల్పనలో యువతకి ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే ముందు ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా కరెక్ట్గా తీసుకెళ్ళాలి. ఈ సిబిఎస్ఈ కానీ, లేకపోతే ఐబీ కానీ, టోఫిల్ విధానం కానీ, లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళు జాగ్రత్త చేసుకుంటూ ప్రతిదీ ప్యానల్ బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ రేపు పొద్దున ఈరోజు మనం పెట్టుబడి పెడితే అదే ఎడ్యుకేషన్ అనేది తిరిగి మనకు ఆస్తిని రూపొందిస్తుంది. నిజంగా కూటమి ప్రభుత్వం అసలు మెయిన్ రూట్స్ మీదే దెబ్బ కొట్టారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద దెబ్బ కొట్టారు. ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉంటేనే కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ కనపడేది.